ఇచ్చాపురం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ యువజన అధ్యక్షులు. ముందుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న కోట్ల పాలనే అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాన్ని ఎప్పటికే మనం చూస్తున్నాం. అది చాలదన్నట్టు ఈ మధ్య కాలం ఒక పత్రిక నడుపుతూ ఓ టీవీ ఛానల్ నడుపుతున్నటువంటి ఏబిఎన్ రాధాకృష్ణ అనే వ్యక్తి స్త్రీలపై చేస్తున్నటువంటి అనుచిత వ్యాఖ్యలు, అనుచిత రాతల్ని వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండిస్తుంది. మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వు తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నావా లేదా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి మీడియా ఛానల్ నడుపుతున్నావా అని మొదటగా నీకు ప్రశ్నిస్తాం. ఒకటే అడుగుతున్నాం, నువ్వు రాస్తున్నటువంటి రాతలు కానీ నువ్వు చూపిస్తున్నటువంటి ఈ మీడియా అకృత్యాలు కానీ ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కూటమి పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత స్త్రీలపై జరుగుతున్న దాడులను కానీ వాళ్ళపై శారీరకంగా జరుగుతున్నటువంటి ఈ అగత్యాలను కానీ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. అంతేకాకుండా ఈ రోజు జరిగినటువంటి సంఘటనలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే కంప్లైంట్ తీసుకొని రిసిప్ట్ ఇచ్చే పరిస్థితి కూడా లేని దౌర్భాగ్యమైన స్థితిలో ల్యాండ్ ఆర్డర్ ఈ రోజు కంట్రోల్ తప్పిందని మేమైతే మీడియా ద్వారా మీకు ప్రశ్నిస్తున్నాం. నేను ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో మహిళా హోంమంత్రిగా ఉన్నటువంటి ఓ వ్యక్తి అదే మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు మీరెందుకు వాటిని ఖండించడం లేదు? మీరెందుకు మీ పోలీసుల్ని వాళ్ళపై సుమోటోగా కేసు తీసుకొని కేసు ఫైల్ చేయమని ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? అంటే మీరు ఏ రాధాకృష్ణ చేతిలో కూడా కీలుబొమ్మగా మారారా? ఒక స్త్రీగా ఉన్నటువంటి వ్యక్తి మీరు, హోంమంత్రిగా ఈ రాష్ట్రానికి శాంతి భద్రతలు కాపాడవలసిన మీరు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? కనుక ఇలాంటి రాతలు రాస్తున్నటువంటి రాధాకృష్ణపై ఖచ్చితంగా ప్రభుత్వం సుమోటోగా తీసుకోకపోయినా వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్ర మహిళల తరఫున కంప్లైంట్ చేసినప్పటికైనా మీరు ఆయనపై చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఆయన్ని శిక్షించాలని వైఎస్ఆర్సీపీ తరఫున కోరుకుంటున్నాం. గత వీకెండ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎడిటోరియల్ కమెంట్స్లో ఆ ఎపిసోడ్లో ఆర్కే రాధాకృష్ణ, ఏబిఎన్ రాధాకృష్ణ గారు వాక్యం ఏమంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించే నాయకులు, కార్యకర్తలు జగన్ గారు ఏం చెప్తే అది చేస్తారు. ఆ నాయకులు, ఆ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తల యొక్క భార్యల్ని మీరు భార్యలు కాదు చెల్లెళ్ళు అనుకోమంటే అనుకోవడమే కాకుండా వాళ్ళకు పెళ్లిళ్ళు చేయడానికి సిద్ధమవుతారని చెప్పేసి ఎంత దిగజారుడు ఏమైన వ్యాఖ్యలు చేశాడంటే, బహుశా ఈ ఏబిఎన్ కిట్గాడు వాడి భార్యని, వాడు తోబుట్టినోళ్ళని, వాడు కడుపులో పుట్టినోళ్ళని కూడా ఆ విధంగానే చూశాడు, చేశాడేమో అని అనుమానం కలుగుతుంది. ఏదైనా పొరపాటున అన్న మాటలా కాదు, అది రికార్డెడ్ వీడియో. రికార్డెడ్ వీడియో అని అంటే లైవ్ స్ట్రీమ్ అయితే పొరపడ్డారనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. రికార్డెడ్ వీడియో నువ్వు టెలికాస్ట్ చేసినప్పుడు 1-2 సార్లు వెరిఫై చేసుకోవాల్సింది. నీ ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అని చెప్పేసి మావిగానని ఒక కొత్త ఆప్షన్ ముందుకు తీసుకొచ్చారు కాబట్టి జనాల్లో అది వెళ్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఒక దరిద్రమైన మాటలను మాట్లాడారు. ఈ సందర్భంగా మేమేమంటామంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో పోలీసింగ్ వ్యవస్థ అనేది అసలు ఒకటి, వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారా? చేస్తే ఆ మాటకు వస్తే ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళపై సుమోటోగా కోర్టులు కూడా కేసుల్లో నమోదు తీసుకోవాల్సిన సందర్భం ఇది. పోలీసులు విషయానికి వస్తే కనుక వాళ్ళు డిఫైన్ డ్యూటీస్ చేయకుండా రాజకీయ నాయకులు చెప్పిన పనులకు మాత్రమే పరిమితం అవ్వడం వల్ల ఏమవుతుంది, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పింది. నిన్న పలాసలో
ఓ బంగారం కొట్లో పట్టపగలు దొంగతనం. అంటే అక్కడ పోలీసింగ్ ఏమైంది వాళ్ళ మానిటరింగ్ ఏమైంది, వాళ్ళు చేస్తున్న ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫెయిల్ అవడం వల్ల కదా ఇలాంటివి జరుగుతున్నాయి. టైం అండ్ అంతకుముందు 2-3 నెలల క్రితం పలాస వెంకటేశ్వర స్వామి గుడిలో ఏదైతే ప్రాణ నష్టం జరిగింది, ఆ గుడిలో అది భద్రతా వైఫల్యం, ప్రాణ నష్టం జరిగింది. అదే గుడిలో దొంగతనం కూడా జరిగింది. మన ప్రాంతంలో ఉన్న ఇష్యూస్ గురించి నేను మాట్లాడుతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కోకొల్లాలు చంద్రబాబు నాయుడు అండ్ బ్యాచ్ వాళ్ళ చెప్పే మాటల్ని ఈ రాష్ట్ర ప్రజల మీద రుద్దే ఒక ప్రయత్నంలో ఈ మీడియా సంస్థలు కానీ, అది ఏబిఎన్ కానీ, TV5 కానీ, ఈనాడు కానీ ఒక ఎజెండా పెట్టుకొని పనిచేస్తున్నారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి జర్నలిజంలో అత్యంత నీచమైన స్థాయికి దిగజారి ఏబిఎన్ రాధాకృష్ణ గాడు, వాడు గారు అన్నాను కూడా మనసు గాడు అని సంబోధించాలి. వాడు చేస్తున్న పనులకి వైఎస్ఆర్సీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా స్పందించారో దేశం మొత్తం చూసింది. దానికి కొనసాగింపుగా ఈ రోజు ఇచ్చాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లో వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ హాజరై ఆ రాధాకృష్ణ గాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ లాడ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా సహజంగా మేము ఒక కంప్లైంట్ ఎవరైనా ఒక సిటిజన్ పోలీస్ స్టేషన్లు ఇస్తే దాని అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఇవ్వాలా లేదా? ఇక్కడ పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి ఇంకా ఆలోచిస్తారా, కంప్లైంట్ రిసిప్ట్ ఇవ్వడానికి ఇంకా ఆలోచిస్తారా? అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? రాధాకృష్ణ మీద మేము ఇచ్చే కంప్లైంట్ ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్లే చేయనట్లా? అంటే ఆల్మోస్ట్ 1 year క్రితం సాక్షి మీడియా హౌసెస్ పైన దాడి, ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా దాడి చేసి ధ్వంసం చేశారు. అప్పుడు నో ప్రొటెక్షన్. నిన్న మేము ప్రజాస్వామ్యుతంగా ఎంటీ హ్యాండ్స్ తో ఏబిఎన్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేస్తామంటే మా పోలీసులు అడుగడునా అడ్డుకుంటున్నారు. అంటే పోలీసులు ఏం చేస్తున్నారు? వాళ్ళు డ్యూటీ చేయకుండా కేవలం టీడీపీ అండ్ బ్యాచ్ వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి మాత్రమే పనిచేస్తున్నారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎక్కడికి పోతావు రాధాకృష్ణ? ఎక్కడికి పోతావు? రేపు పొద్దున ఖచ్చితంగా వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. నువ్వు హైదరాబాద్ లో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, అండమాన్లో ఉన్నా, నేను వెతికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ప్రజల ముందు, కోర్టుల ముందు నిలబెట్టడం మాత్రం గ్యారంటీ. అప్పటి వరకు నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కనీసం మీ సహచరుడు ఎవడు రామోజీ లాగా కనీసం స్ట్రెచ్చర్ బెడ్ మీద ఉండాలని చెప్పేసి కోరుకుంటూ హెచ్చరిస్తున్నాం. ఇది పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఇప్పటి వరకు చాలా ఓపిక పట్టాం. వ్యక్తిగతమైన విషయాలు, ఆడవాళ్ళ విషయాలకు వస్తే ఏ స్థాయిలో తిరుగుబాటు ఉంటుందో త్వరలో మీరు రుచి చూస్తారో. టోటల్ మీ బ్యాచ్ అందరికి కూడా భవిష్యత్తులో మా నాయకుడి మాటలో చెప్పాలంటే సినిమా చూపించబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.